వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేస్తూ వస్తున్న స్టార్ హీరోలు ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చిందంటే చాలు సేఫ్ జోన్ లో పడిపోయినట్టుగా మినిమం గ్యారంటీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. దీనివల్ల ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఆసక్తి అయితే చూపించారు. దానికి కారణం ఏంటంటే అలాంటి సినిమాలు చేస్తే అయితే సూపర్ హిట్ అవుతుంది, లేకపోతే డిజాస్టర్ గా మారిపోతుంది. దీనివల్ల వాళ్ళ మార్కెట్ ని కోల్పోతారేమో అనే భయంతో రిస్క్ తీసుకోకుండా ఎక్కువ కమర్షియల్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో మహేష్ బాబు. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియా సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించి పెట్టాయి. మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన మురారి సినిమాతో మహేష్ బాబు తనలోని నటని సరికొత్త విధంగా ఆవిష్కరించారు. ఆ సినిమాలో మహేష్ బాబు తన నటని చూసిన తర్వాత తను స్టార్ హీరోగా ఎదుగుతాడు అనే నమ్మకం కృష్ణ గారిలో కలిగిందంట. మరి అలాంటి సందర్భంలో మహేష్ బాబుని పూర్తిగా వాడుకొని ఎలాగైనా సరే ఆయనలోని కొత్త యాంగిల్ ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చాలా వరకు మహేష్ బాబుని చాలా కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మహేష్ బాబుతో ఇంకొక సినిమా చేయమని అడిగారంట. ఇక దీంతో కృష్ణవంశీ మహేష్ బాబు ఇమేజ్ తగ్గట్టుగా ఒక మంచి కథను రెడీ చేసుకున్నప్పటికీ ఆ కథ కృష్ణ గారిని పెద్దగా అట్రాక్ట్ అయితే చేయలేకపోవడంతో కృష్ణవంశీ మహేష్ బాబు కాంబినేషన్ లో రావాల్సిన రెండో సినిమా రాలేదనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు ఎంత మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది హీరోలు మాత్రమే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇందులో మహేష్ బాబు కూడా భారీ ఎత్తున తను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా ప్రతి మహేష్ బాబు అభిమానిని సంతోషపెడుతుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారంట. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం హాలీవుడ్ నుంచి మహేష్ బాబుకు విపరీతమైన అవకాశాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి దాని తగ్గట్టుగానే మహేష్ బాబు హాలీవుడ్ సినిమాలు చేస్తారా, ఓన్లీ తెలుగు సినిమాలు మాత్రమే చేస్తారా? మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.